హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా అయితే బాగోవాలని కోరుకుంటున్నాను. నేను అయితే చేసేది సలూన్ వర్క్. మీ అందరికీ చాలా 2-3 సార్లు చెప్పినట్టు గుర్తు నాకు. నేను ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోయి వీడియోలో అయితే ఏం చేసి కుకింగ్ వీడియోలో అయితే చేసి పెట్టి అంత టైం అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్. నేను చేసేది సలూన్ వర్క్. సలూన్ అంటే బ్యూటీషియన్. మీ అందరికీ నేను చెప్పవలసింది ఏంటి అంటే, ఈరోజు నేను కొత్త మెసేజ్ అయితే ఏం కాదు, అందరికీ తెలిసిన మెసేజ్తో వచ్చాను. ఈరోజు దుక్కుని వర్క్ చేస్తాను. ఏమంటే మనం ఒక దుక్కుని వర్క్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కొక్కసారి మనకు నచ్చదు. అంటే మనం చాలా డిఫరెన్స్లోకి వెళ్ళిపోతాం. వీళ్ళేంటి నన్ను అంటున్నారు, నేను ఎంత చేసినా కూడా నన్ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్న ఫీల్ మనం పడతాం. కానీ మనకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఫస్టే అని అంటారు కదా, అది కొన్ని దుక్కులు నడుస్తుంది ఫ్రెండ్స్. నేనొస్తే 100% లక్కీగా చెప్తున్నా. నేనొస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే వర్క్ చేసుకున్నా. టైం అయితే దొరకట్లేదు. మినిమం నేను చెప్పేది మీ అందరికీ చాలా బాగా అర్థమై ఉంటుంది. బ్యూటీషియన్ అంటే సలూన్ అంటే మీ అందరికీ తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఎంత కష్టపడితే అంత తొందరగా మనం పైకి మెట్టు ఎక్కుతూ ఉంటాము. కానీ ఈ రోజుల్లో ఉన్నంత సమస్యలు ఏంటంటే, నువ్వు బాగుంటే నేను వారసలేను, నేను బాగుంటే నువ్వు వారసలేవు. స్వార్థానికి ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చినందుకు మంచిగా రాదు. ఎందుకు రాదో నాకు కూడా తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నా ఆలోచన వచ్చి నా మనసులో ఉన్నది. 100% ఉన్నది. నేను ఏదైనా బిజినెస్ చేయాలి, నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడ అని. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోతున్నాను. మనం చేయాలనుకున్నవన్నీ మనం చేయలేము. అది అందరికీ తెలుసు. మీ అందరికీ బాగా తెలుసు. అంతమంది చాలామంది అలాగా చేద్దామనుకుని చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళి చేసేయాలి, సాధించేయాలి అని చేయలేము. మనకు టైం కలిసి రావాలి, దేవుడి అనుగ్రహం ఉండాలి. ఎవరి అనుగ్రహం ఉండలేకపోయినా మాత్రం దేవుడి అనుగ్రహం 100% ఉండాలి. నేనైతే అదే కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా అదే చెప్తాను. చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేస్తాం అంటే టైం సరిపోవట్లేదు మేడం ఫ్రెండ్స్. మార్నింగ్ 7కి లేచి వంట చేసుకొని 9 కల్లా బండి వస్తుంది నాకు, కారు. దాంట్లో పికప్ అవుతాం. మళ్ళీ నైట్ డ్యూటీకి వస్తాం. మళ్ళీ నైట్ 9:30, 10 అయిపోతుంది. ఇంకా ఆ టైంలో వీడియోలు చేస్తే ఇక్కడికి వస్తే డ్యూటీలో ఉన్నప్పుడు మనం చేయలేం కదా. మీ అందరికీ తెలిసిందే బయట దేశంలో అంటే ఎలా ఉంటుందో వర్క్ అన్నది.